VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఏలూరు నగరంలో డీసీఎంఎస్ చైర్మన్ గా చాగంటి మురళీకృష్ణ ఈ రోజు డీసీఎంఎస్ కార్యాలయంలో వేద పండితుల ఆశీర్వాదాలు మధ్య ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులందరికీ అందుబాటులో ఉంటారని, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తారని అన్నారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బోలిశెట్టి శ్రీనివాస్, ఆరిమల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యావరం దైవవరం వందే రాజావరుణో ద్రవం దేవో బృహస్పతే వరుణో ద్రవం దేవో బృహస్పతే ద్రవం దుర్గస్యాగ్నిశ్చరాభిషా తస్మే జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఏలూరు నగరు చరిత్ర దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రతి వ్యక్తికి మనం గమనించే గాడ్ ఫాదర్ ఒకరు ఉంటారు. ప్రతి వ్యక్తి కనుక నాకున్నది మా అన్నయ్య పులిచెట్టి శ్రీనివాస్ గారికి, అదే మాజీ ఎమ్మెల్యే గారు గారికి ఉంటారని, అదే ఎప్పుడు అనుకుంటే మా ధర్మరాజు గారికి, నాయ్ గారికి, మూర్తి గారికి, సభాధ్యక్షులైనటువంటి మన విజయవాడ శ్రీనివాస్ గారికి, నమస్కారం. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి రుణపడాలని చెప్పేసి నా మీద నమ్మకంతో ఈ రోజు నేనే మీ అందరికీ ఉదాహరణలు. ఎందుకంటే వ్యక్తి బాధ్యతలు నమ్ముకుని కష్టపడ్డ వ్యక్తికి గుర్తింపు ఉండాలని నిదర్శనం ఎవరన్నా నేనే. కష్టపడ్డ వారికి పవన్ కళ్యాణ్ గుర్తింపిస్తాను. అదేవిధంగా ఈ రోజు గుర్తించిన ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటానని, నా మీద నమ్మకం పదవి ఇచ్చినందుకు నా బాధ్యత 100% ప్రతి వ్యక్తికి కూడా నేను ఉపయోగపడేలాగా కష్టపడి పనిచేస్తానని చెప్పేసి ప్రతి రైతుకి కూడా అందుబాటులో ఎరువులు కానీ, అదే పురుగుమందులు కానీ, సూపర్ మార్కెట్స్ కానీ ఏలూరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీసీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో గన్ని వీరాంజనేయులు చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని డీసీసీబీ బ్యాంకు అగ్రభాగంలో నిలిపేందుకు కృషి చేస్తారన్నారు. అదేవిధంగా రైతులకు అవసరమైన రుణాలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, తన హయాంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని అన్నారు. వీరాంజనేయులు అను నేను
సహకార సంఘముల చట్టము 1964 ప్రకారము ఏర్పడిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఏలూరునకు సంపడానికి నా వంతుగా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. కొంచెం ఐదు పెట్టేసుకుంటే దయచేసి ఎవరు కూడా స్టేజ్ మీద రావద్దు. పిలిచిన వారే తప్ప స్టేజ్ మీద ఎవరు రావద్దండి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ పొలవల్ బాబీ గారికి ధన్యవాదాలు. నాకు పదవి వచ్చినప్పుడు నాకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చినటువంటి పెద్దలు కరాటు రాంబాబు గారు సీనియర్ నాయకులు, అలాగే మాజీ డిసిబి బ్యాంక్ చైర్మన్ రాంబాబు గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, మరి అన్ని నియోజకవర్గాన్ని చూసినటువంటి ఏదైతే మన 3 మెన్ కమిటీ ప్రకటించబోతా ఉన్నారో ఆ 3 మెన్ కమిటీలో ప్రకటించి మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన అభిమాన నాయకులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి పవన్ కళ్యాణ్ గారితో కలిసి మోదీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన ఎన్నికల సర్దుబాటులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహించేటువంటి ఎన్నికల సీటును జనసేన కేటాయించినప్పుడు మరి మేమందరం కూడా కుటుంబంలాగా కలిసిమెలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకుంటున్న సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మాలాంటి ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గం పట్టిసీమ గోదావరి ఒడ్డున ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఆర్డీఓ ఎంవి రమణ పెద్ద ఎత్తున ప్రజల యోగా కార్యక్రమాలలో యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం యోగాసనాలు అలవాటు చేసుకోవడం వల్ల ప్రజల దైనందిన జీవితంలో స్ట్రెస్ అనేది ఉండదని, ఆరోగ్యంగా ఉండేందుకు యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందిన మహాగణపతి మనసా స్మరామి వశిష్ఠవామదేవాది వందిన మహాగణపతి. నెక్స్ట్ ఆసన, చేతులను గాలి పీలుస్తూ పొడుగ్గా పైకి లేపండి. పాదహస్తాసన, పురుషులు గాలి పీల్చుకుని గాలి వదులుతూ చేతులు, తల, భుజాలు ఓకే. నెమ్మదిగా కళ్ళు తెరవండి. సూక్ష్మ వ్యాయామం స్టార్ట్ చేద్దాము. ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నుంచోండి నెమ్మదిగా. Right, again deep inhale slowly, exhale with Omkara. Relax. Next asana, చేతులను గాలి పీలుస్తూ పొడుగ్గా పైకి లేపండి. పాదహస్తాసన, పురుషులు గాలి పీల్చుకుని గాలి వదులుతూ చేతులు, తల, భుజాలు నెమ్మదిగా ముందుకు వాల్చండి. గాలి పీలుస్తూ పైకి లేపండి. రిలాక్స్. నెక్స్ట్ ఆసన, చేతులను గాలి పీలుస్తూ పొడుగ్గా
పైకి లేపండి. పాద హస్తాసన పొజిషన్లో గాలి పీల్చుకుని గాలి వదులుతూ చేతులు తల భుజాలు నెమ్మదిగా ముందుకు వాల్చండి. గాలి పీలుస్తూ పైకి పీల్చుకుని గాలి వదులుతూ భుజాలు తల వెనక్కి వాల్చండి. ఏలూరు నగరంలో ఈ రోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నగర పరిధిలోని కోనంగి గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద కార్యక్రమం జరిగింది. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, నగర కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు డంపింగ్ యార్డ్ చుట్టూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించుకోవాలి అంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. నగర పరిధిలోని కార్పొరేటర్లు, నాయకులు అంతా ఆయా పరిధిలోని రహదారి పక్కన మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మొక్క దగ్గర మొక్క తీసేవాళ్ళని పెట్టేవాళ్ళని రెడీ చేసించు వినయ్. మొక్క పెట్టి నీళ్లు అవన్నీ పెడతాడు. నువ్వు పక్కడు సాయి 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 నెక్స్ట్ 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 రెడీ చేసించాలి. మళ్ళీ సెట్ చేస్తారులే. వెనక్కి మధ్యలో మీరు రాకండి గురుగారు, మధ్యలో మీరు రాకండి. ఏమన్నా మీరు ఒక్క నిమిషం ఆగండి గురుగారు. ఒకసారి అనుకోండి. మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ గోతులు చాలపోతే కొంచెం చూపించండి. గోతులు అంటే ఎలాగన్నా బతికేస్తాయండి. కదమ్మ పెట్టాలి. సరిపోద్ది. సైడ్ కొంచెం చేయండి. మీరు అలా ఎదురుకొని చేస్తే మీ తప్ప ఎవరు కనపడలా. మీరు లేకండి ఒకసారి అండి. మీరు లేకండి, మీరు వెళ్ళండి. మొక్క దగ్గర రెడీ ఓకే. ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, కైకలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఈ రోజు గుడ్లవల్లేరు మండలంలోని డోకిపర్రు గ్రామంలో వెంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి సమావేశంగా దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वभावानं महीयते धान्यं धनं वसं बहुपुत्रधामं धनसंवत्सरं दीर्घामायुः समानं भवति सदाय पुरुषस्येन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचमानशोभनशोभमान कल्याणः श्रीभूनीलासमेत श्रीवेंकटेश्वर स्वामी देवता परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु वरदर्शन प्राप्तिरस्तु।
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కైకలూరు మండలం కైకలూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి పర్యావరణంలో మొక్కలు వృక్షాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ బిల్డింగ్ వెనక సార్ ఇదే మాందిరా ఇదే గాడి చేసి కొంచెం దీన్ని కాపాడాలి. ప్రేమించాలి, గౌరవించాలి, దాన్ని మనం చేయగలిగిన సాకారం చేయాలని ప్రకృతి విధానం లేదు. మన భారతీయ సాంప్రదాయం కూడా పుట్టని, చెట్టుని, చీమని, పావుని అన్ని పూజించే సాంప్రదాయం. అందుకని తప్పకుండా అందరూ ఈ పర్యావరణం లేకపోతే కొన్నాళ్ళకి ఆక్సిజన్ లేక ఇప్పుడు మంచినీళ్ళు ఎలా కొనుక్కున్నా 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయినా ఇప్పుడు మంచినీళ్ళు కొనుక్కుంటాం 75 ఏళ్ళు. ఇది రాబోయే రోజుల్లో గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి. అందుకని గాలిని శుభ్రంగా ఉంచాలంటే చెట్లు ఒకటి వల్లనే సాధ్యం అవుతుంది. అందరూ ఈ విషయంలో ఈ ప్రపంచ పర్యాటక దినం రోజున అందరూ తల చెట్టు నాటి ఎవరి చెట్టు వాళ్ళది బతికిందో లేదో చూసుకునే బాధ్యత వాళ్ళది. నా బాధ్యత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరు మండలం వరహాపట్నం గ్రామ పంచాయతీలో బాలాయి చెరువు మరమ్మతుల పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఈ రోజు సినీ నటి అనన్య నాగల్ల దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజ నిర్వహించి ఆశీర్వచనం, ప్రసాదాలు అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు.
కోకో రైతుల వద్ద ఉన్న ప్రతి కోకో గింజ కొనుగోలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర 500 రూపాయలకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కోకో గింజలు కొనుగోలు చేయకుండా కోకో రైతులకు ఇబ్బందులకు గురి చేస్తే తిరిగి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని సమావేశం హెచ్చరించింది. ఏలూరులోని అన్నే భవన్ లో రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు. గత నెల 23వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ లో జరిగినటువంటి సమావేశంలో తీర్మానించిన విధంగా 500 రూపాయలకి కోకో గింజలు మిగిలి ఉన్నటువంటి కోకో గింజలు అన్నింటినీ కొనాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం డిమాండ్ చేస్తున్నది. చాలా గ్రామాల్లో కోట అయిపోయిందని అదని ఇదని వివిధ కారణాలు చూపించి గింజలు కొనడానికి అభ్యంతరాలు పెడుతున్నట్టుగా తెలిసింది. వీటిని ఇమీడియట్ గా విరమించుకుని ఉన్న గింజలన్నింటినీ సీజన్ చివరికి వస్తుంది కాబట్టి ఉన్న గింజలన్నింటినీ నిర్ణయించిన 500 రూపాయల ధరకి కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కూడా జరగని పక్షంలో మళ్లీ ఆందోళనకు సిద్ధం అవడం తప్ప కోకో రైతులకు వేరే మార్గం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ప్రతి రైతు దగ్గర మిగిలిన ప్రతి గింజ కొనుగోలు చేయాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంది, కొనిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ కారణాలు చెప్పైనా రిజెక్ట్ చేస్తే సహించే విషయం లేదు. అందువల్ల మొత్తం గింజలను కొనుగోలు చేసే వరకు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది కోకో రైతు సంఘం. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించాం. అయితే ప్రధానంగా ఇవాళ కోకో గింజలకు సంబంధించిన మార్కెటింగ్ సమస్యలు ఇంకా ఈరోజు కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఏదైతే ప్రభుత్వం చెప్పిన ధరలతో 500 రూపాయల ధర రైతుకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఈ రోజు కూడా కంపెనీలు మోసాలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇంకా కంపెనీలు 400 కొంటాం, 350 కొంటాం అని చెప్పేసి మాటలు చెప్తూ రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకున్న రైతుల వద్ద నుంచి వెంటనే కోకో గింజలు కొనుగోలు చేయాలి. 500 రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి. మేము అడుగుతున్నది. ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గం పట్టిసీమలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ సెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. దాత్రిరెడ్డి, పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఆర్డీఓ ఎంవి రమణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎక్కువగా మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాలుష్య రహితంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.